హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వివాదాస్పద ట్వీట్లతో తరచూ వార్తల్లోకి ఎక్కుతుంది నటి పూనం కౌర్. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఎవరైనా పొగిడితే వారిపై అంతెత్తున ఎగిరిపడుతుంది ఈవిడ. తనను మోసం చేశాడంటూ ఇటీవల ఆమె త్రివిక్రమ్పై ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. అంతేకాదు, ఓజీ చిత్రాన్ని పొగుడుతూ ఆర్టీవీ చైర్మన్ రవిప్రకాష్ ట్వీట్ చేస్తే షేమ్ ఆన్ యూ అంటూ ఆయనపై రెచ్చిపోయింది. తాజాగా పూనం కౌర్ చేసిన ట్వీట్ మరోసారి చర్చకు దారితీసింది. బాలయ్య ఎప్పుడూ చిన్న పిల్లాడిలా ఉత్సాహంగా ఉంటారని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను. దేవుడు కొందరు వ్యక్తుల్ని ఓ లక్ష్యం కోసం సాధనంలా సృష్టిస్తాడు, అది సమయానుసారం బయటపడుతుంది అంటూ పూనం కౌర్ ట్వీట్ చేసింది. సినీ వజ్రోత్సవాల్లో సమరసింహారెడ్డి చిత్రంలోని నందమూరి నాయక అనే పాటకు తాను డాన్స్ వేస్తుంటే బాలయ్య ఉత్సాహంగా ఊగిపోతూ చేసే వీడియోను 2024 సెప్టెంబర్ 1న పూనం ట్వీట్ చేసింది. అందులో బాలయ్య పెద్ద వృక్షం లాంటి వారు, అన్ని సీజన్లలోనూ ఆ వృక్షం మనుషులు, జంతువులకు నీడనిస్తుంది అంటూ ఆదిత్య 369 నుంచి భగవంత్ కేసరి వరకు ఆయన చిన్న పిల్లాడిలా ఉత్సాహంగానే కనిపిస్తున్నారు, అది ఆయనకు దేవుడు, తండ్రి ఎన్టీఆర్ ఇచ్చిన ఆశీర్వాదమని ట్వీట్ చేసింది పూనం కౌర్. అప్పటి ట్వీట్ ని ఇప్పుడు ట్యాగ్ చేస్తూ పూనం తాజా ట్వీట్ చేయగా క్షణాల్లో వైరల్ అయింది. పూనం కౌర్ ట్వీట్ పై బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా మెగా ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు. మెగా ఫ్యామిలీపై కోపంతో బాలయ్యని పొగుడుతున్నావా, ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలంటూ ఆయన అన్న మాటలు మరిచిపోయావా అని పూనంకి గుర్తు చేస్తున్నారు. మహిళలపై గౌరవం లేని వ్యక్తిని నువ్వు పొగడటం అస్సలు బాగోలేదు అని కామెంట్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎదగలేకపోయావు కాబట్టి ఇలా వివాదాస్పద ట్వీట్లతో ఫేమస్ కావాలని అనుకుంటున్నావా అని నిలదీస్తున్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే హోదాలో బాలకృష్ణ మాట్లాడుతూ చిరంజీవిపై కొన్ని కామెంట్స్ చేశారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యల్ని ఖండిస్తూ చిరంజీవి ఘాటుగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతోంది. ఈ టైంలో పూనం చేసిన ట్వీట్ మరింత అగ్గి రాజేస్తోందని చెప్పాలి.